రాము చెప్పారు, ఈ యొక్క అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ ఫర్ యూత్ కార్యక్రమం చేయాలన్నప్పుడు మనం మాత్రమే కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్లో ఎవరైతే దిగ్గజాలు ఉన్నారో, కేవీ ప్రదీప్ గారు వచ్చారా లేదా, గంపా నాగేశ్వరరావు గారు వచ్చారా లేదా, వేణు కళ్యాణ్ గారు వచ్చారా లేదా, ఇలాంటి కేటగిరీలో ఉన్నటువంటి పీపుల్ 10 రోజులు రావాలా స్వామీజీ, అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్తే, మరి 2 రోజులే ఉన్నాయి కదా టైం అన్నాడు రాము. నా నోట్లోంచి ఏమొచ్చిందో తెలుసా, నువ్వు మాట్లాడుతున్నది ఆనందంతో, అది అయిపోయిందని అర్థమని చెప్పాను. ఆ ఫోన్ పెట్టేశాను, సాయంత్రం కల్లా మొత్తం వెళ్ళిపోయింది లిస్టు, ఎవరు స్పీకరు ఏ రోజు వస్తున్నారు. అంటే నువ్వు మాట్లాడుతున్నది ఎవరితో? సో ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని కూడా అందరూ అలానే అనాలని నేను కోరుకుంటున్నాను, పూర్తిగా మనస్ఫూర్తిగా. ఎవరైనా ఏదైనా పని చెప్పారు అంటే ఇది అవుతుందా అని అడిగారు అనుకోండి, నువ్వు మాట్లాడుతున్నది ఎవరితో, అది ఆల్రెడీ అయిపోయింది, అయిపోయిన విషయాన్ని మళ్ళీ మాట్లాడతావేంటి, ఇదే నేను చెప్పేది. నువ్వు చెప్పడం అంటేనే అయిపోయిందని అర్థం అది, లేకపోతే నువ్వు నాతో మాట్లాడలేవు. ఫస్ట్ నువ్వు నాతో మాట్లాడుతున్నావు అంటే అది అయిపోయింది అని అర్థం. సో మేనిఫెస్టేషన్ అంటే నీకు సింగిల్ డౌట్ ఉండకూడదు, 0.1%. ఇప్పుడు పెద్ద టైటానిక్ ఎన్ని టన్నులు అండి? టైటానిక్ ఎన్ని టన్నులు ఉంటుంది? 1000 టన్నులు. దానికి చిన్న రంధ్రం పడింది అంతే, చిన్న రంధ్రమే పడింది. ఎన్ని టన్నులు? టన్ను అంటే ఎన్ని కేజీలు? 1000 కేజీలు. 1000 టన్నులు అంటే కొన్ని లక్షల కేజీలు. చిన్న హోలా పెద్ద హోలా పడింది? చిన్న హోలు. ఏమైంది టైటానిక్? ఇది కూడా అంతే. చిన్న డౌట్ నీకు ఉందనుకో, నీ మేనిఫెస్టేషన్ పోయిందని, ఆ క్షణమే పోయిందని అర్థం. అంటే నేను ఎంత మిరాక్యులస్గా ఆలోచిస్తుంటాను నా లైఫ్లో, నేను ఏ ఫ్రీక్వెన్సీతో నేను అలైన్ అయి ఉంటాను. చూడ్డానికి అందరిలాగానే ఈ చిరంజీవి కూడా ఈ ప్యాంటు ఈ టీషర్ట్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు మీ కళ్ళ ముందర. కానీ ఈ మనిషిని అర్థం చేసుకోవాలంటే ఈ మనిషి స్థాయిలో ఆ మనిషి ఉండాలి, అవతల మనిషి. అందరి కళ్ళకు ఇక్కడున్న మాస్టర్లు అందరూ మామూలుగా కనబడుతూ ఉంటారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు పరమ యోగీశ్వరులే. కడతాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పరమ యోగీశ్వరులే. ఇక్కడ కూర్చున్న మీ అందరూ హిమాలయ ఋషులకు ఏమాత్రం తక్కువ కాదు.